వదినా ఉన్నావా? అక్క నువ్వు? అన్నయ్య ఈరోజు మీరు కూడా ఇంట్లోనే ఉన్నారా? మీకు విషయం చెప్పాలా, మా అపార్ట్మెంట్ లో ఒక్కరు కూడా లేరు, ఆడవాళ్ళండి. అరే పిల్లలతో కలిసి మరీ షాపింగ్కి వెళ్ళిపోయారు. ఆహాహా, నేను అదే అనుకున్నా, ఇంతగా షాపింగ్ చేస్తున్నారంటే అంతగా ఏముందబ్బా అని. అప్పుడు అర్థమైంది, ఏదో ఒక మాల్ ఉందంట. ఆ మాల్ ఒక 6 అంతస్తులు ఉందంట. మొత్తం ప్రతి ఒక్క అంతస్తులో ప్రతి ఒక్క షాప్ లో సేల్ ఉందంటండి. ఫ్లోర్ కి సేల్ సేల్ సేల్, ధమాకా సేల్, ధమాకా సేల్. బై 1 గెట్ 1 ఫ్రీ, బై 2 గెట్ 1 ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏంటి అసలు నాకు అర్థం కాదు. చచ్చ మన వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, అంతగా బై 1 గెట్ 1 ఫ్రీ అంటున్నాడంటే ఆ గెట్ 1 ప్రైస్ కూడా బై 1 లోనే ఉంటుంది. ఈ విషయం కూడా అర్థం చేసుకోవట్లేదే. పోనీ ఏదైనా ఫ్రీ ఇస్తున్నాడు లేదా ఏదైనా డిస్కౌంట్ ఉందనుకోండి, అసలు ఏంటంటే ఆ డిస్కౌంట్లు నాకు అర్థం కాదు. 10%, 20% అంటే ఓకే, 40%, 60%, 80%, నా 80%, 60% డిస్కౌంట్ అంటేనే అందులో ఏదో లిటిగేషన్ ఉన్నట్టే అని నేను అనుకుంటాను. మరి మీ విషయం ఏంటో తెలీదు. అన్నయ్య బాగా టెంప్ట్ అయిపోయావు, వదిన తీసుకెళ్తావా ఏంటి? ఇప్పుడు వద్దు అన్నయ్య, ఇప్పుడు వెళ్తే జేబుకి కన్నం పడ్డట్టే. అందుకే నేను అలాంటి వాటిల్లో ఎక్కడా వెళ్ళకుండా హ్యాపీగా మీ అందరితో ముచ్చటిద్దాము, అలానే మీ అందరికి కొత్త కొత్త వంటలు చెప్పేద్దామని ఇలా వైరల్ వంటలక్కగా మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు నేను చెయ్యబోయే ఆ రెసిపీస్ ఏంటో చూసేద్దామా? వైరల్ వంటలక్క చేయబోయే వంటకము పి పి పి. ఈ పిపిపి కాదండి, పనసపొట్టు పట్నం పలావ్. పనసపొట్టు పట్నం పులావ్కి కావాల్సిన పదార్థాలన్నీ పట్నం నుంచి తెప్పించానండి. కావాలంటే ఓ లుక్ వేసుకోండి. ఉల్లిపాయలు, పనసపొట్టు, పెరుగు, పుదీనా, నానబెట్టుకున్న బియ్యం, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, పసుపు, గరం మసాలా, కరివేపాకు, బియ్యపిండి, శనగపిండి, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే మసాలాల్లో మనకు కావాల్సినవి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, జాపత్రి, మరాఠీ మొగ్గ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? పనసపొట్టు పట్నం పులావ్ 2 భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటున్నాము. ఒకటి వచ్చేసి పనసపొట్టు పట్నం పకోడీ, ఇంకొకటి పులావ్ చేసుకోవాలి. పనసపొట్టు పట్నం పకోడీ కోసం అని నేను ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. అది హీట్ అయ్యే లోపు మనం పులావ్ కి సంబంధించిన రైస్ ఐటమ్ చేసేసుకుందాం, ఓకేనా? సో ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి, పులావ్ కి కావాల్సిన రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఇందులో మనం ఏవైతే మసాలాలు పెట్టుకున్నామో స్పైసెస్, ఇవన్నీ ఈ నూనెలో వేయాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు. ముందుగా ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలపాలి. దీంట్లోకి పచ్చిమిర్చి, నిలువుగా పచ్చిమిర్చి కట్ చేస్తే ఏంటంటే కారం ఎక్కువగా వస్తుంది. దాంట్లోకి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లిపాయలు వేయగానే మనం ఫస్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి, అంటే జస్ట్ దానికి సరిపడంత. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అలానే పుదీనా. ఆహాహా, ఎంత అద్భుతమైన స్మెల్ వస్తుంది తెలుసా? దీన్ని బాగా వేయించాలి. అల్లం వెల్లిపాయ ముద్ద అయినా కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, పుదీనా కానివ్వండి, నూనెలో వేసినప్పుడు అది బాగా వేగేదాకా ఆగాలి. ఆ పచ్చి స్మెల్ కూడా పోతుంది దాంతోపాటు. ఇప్పుడు ఇందులోకి పెరుగు. పెరుగు రుచిని కూడా ఇస్తుంది, అలానే మనం ఏదైతే పులావ్కి రైస్ చేసుకుంటున్నామో మంచి రంగు కూడా వస్తుంది.
ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి. దీనెడు 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాము. సో దీంతో పాటు కప్పున్నర నీళ్లు పోయాలి. అసలైతే 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల నీళ్లు పోయాలి. మనం ఆల్రెడీ పెరుగు వేసుకున్నాము. అలానే బియ్యం కూడా కొద్దిగా నానింది కాబట్టి 1.5 కప్పు నీళ్లు పోసుకుంటున్నాము. సో ఇందాక ఉల్లిపాయలు వేయగానే నేను ఉప్పేసాను కదా, అది జస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసా. ఇప్పుడు మనకి పలావ్కి కూడా సరిపడంత ఉప్పు ఉండాలి కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు తీసుకొని ఉప్పేసేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఒక ఎసరు వచ్చేలోపు మనము ఈ నీళ్లు వార్చుకుందాం. అదొక్కసారి బాయిలింగ్ పాయింట్కి రాగానే మనం ఈ రైస్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎసరు వచ్చింది కాబట్టి మనం ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు టైం ఇస్తే దాని పని అది కానిస్తూ ఉంటుంది. అంతలోపు పనస పొట్టు పట్నం పకోడీ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనము పనసకాయ పొట్టు వేసుకుందాము. దీని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా, కారపొడి, సో కరివేపాకుని బాగా చిన్న చిన్న ముక్కలుగా చుంచి, కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా నెయ్యి. ఇది కలిపేలోపు పులావ్ స్టవ్ సిమ్లో పెట్టేద్దాం. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొత్తిమీర, పుదీనా. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేస్తా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు కూడా వేసాం కాబట్టి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ని ఉప్పు బయటికి గుంజేస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. కొద్దిగా అంటే కొద్దిగానే నీళ్ళు యూజ్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీస్ వేరు, మీరు ఎలా అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టు వాటరు, ఉప్పు, కారం ఇవన్నీ చూసుకోండి. సో ఈ మిశ్రమం కలపడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుందాం. చెయ్యి ఒకసారి తడుపుకొని ఉండలు చేసుకుందాం. పులావ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. అలానే ఇక్కడ కూడా మనకి పకోడీ కూడా రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ చాలా హీట్ ఎక్కిపోయింది. మనము నూనె వేడిగా ఉన్నప్పుడు ఏవైనా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేయడానికి అమ్మో మీద పడుతుందేమో, అమ్మో కాలుతుందేమో అనుకుంటాం కదా. సో అప్పుడు గరిట ఇలా పెట్టుకొని ఇలా వదిలేస్తే అవి జారుడు బండగా వెళ్ళిపోతాయి. ఎప్పట్లాగే మనం వేస్తున్నాము అంటే అవి పైకి వచ్చిన తర్వాతనే మనం మళ్ళీ కలపడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని కొద్దిసేపు నేను అలా వదిలేస్తాను. ఇదిగోండి, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఎంత బాగున్నాయి కదా, మంచి కలర్ కూడా వచ్చింది. పలావ్ కూడా ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. వచ్చేసింది ఆల్మోస్ట్ ఆన్ ది వే. వావ్, ఎస్, ఆన్ ది వేనే. ఇంకొద్దిసేపు అయితే డెస్టినీ. బై ద వే, డెస్టినీ ఏంటి? షాపింగ్ మాల్, షాపింగ్ కాదు, మై స్టమక్ ఇస్ ద డెస్టినీ. అదొక్కసారి అయిందంటే తినేయడమే. అంతలోపు వీటి సంగతి చూద్దాం.
అక్కడ పకోడీ కూడా రెడీ. పలావు ఉమ్మగిల్లడానికి 2 నిమిషాలు పడుతుంది కాబట్టి ఈ లోపు మనము నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. ఎవరిదే? పావని. పావని మెసేజ్. 5,000 చీర 800కే కొన్నదంట. చూడండి. అయినా నేనెందుకు ఏడవాలి? నేను ఏడవద్దు. పోనీ నేను ఏడుస్తున్న విషయం అయినా పావనికి తెలిసిందనుకోండి, కుళ్ళుకుంటది. నేను దాన్ని ఏడిపించాను అని సంతోషంగా ఫీల్ అవుతుంది. నేనైనా ఏడవా. చిచి. అయినా ఈ చీర ఒక్క నిమిషం, చాలా బాగుంది. అయ్యో 800ఆ? నాకు ఈ చీర 500కే వచ్చింది. 90% ఆఫ్ కదా. అయినా నేనేంటి ఇలా ఫీల్ అవ్వడం ఏంటి? వాళ్ళగా టైం పాస్ ఏం చేస్తున్నానా? వాళ్ళగా టైం లేకుండా ఉన్నానా? నేను చాలా బిజీ. చూడండి, ఇన్ని రకరకాల వంటలు మేము ముందుకు తీసుకొచ్చినా అయినా డిస్కౌంట్ సేల్లకి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను నేను. ఎనీవేస్, ఇంకా మన టైం వేస్ట్ చేసుకోకుండా మనము నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. ఏమంటారు? వచ్చేయండి. ఇప్పుడు ఈ వైరల్ వంటలక చేయబోయే వంటకం చిన్న ఉల్లిపాయ ఉలవచారు. ఇక మొదలెడదామా? ఈ చిన్న ఉల్లిపాయ ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నానబెట్టిన ఉలవలు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా తరుముకున్న ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, చింతపండు రసం, ధనియా పౌడర్, కారం, పసుపు, బెల్లం, వెన్నపూస. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉలవలు అయితే నేను రాత్రి నానబెట్టి మార్నింగ్ లేవగానే వీటిని బాగా కడిగి కుక్కర్లో వేసేసి ఒక 8 నుంచి 9 విజిల్లు వచ్చేదాకా పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను అదే 8-9 విజిల్ల దాకా వెయిట్ చేయాలి అంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. వంటలొక్క వంట ఎలా ఉండాలంటే అలా చేసామా, అలా అయిపోయిందా, అంతే సింపుల్ గా ఉండాలి. నో ల్యాగ్, ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఉలవలు చూడండి ఎంత బాగా ఉడికాయో. ఆహా, అంటే ఇలా స్మాష్ చేయగానే పేస్ట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి, వడపోసుకోవాలి. ఆ ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా మరి ఈ ఉలవల్ని ఏం చేయాలి అని అంటే, అయ్యో మనకు తెలియందా, నార్మల్గా తాలింపు వేసుకొని కూడా ఈవినింగ్ స్నాక్ టైంలో తినేయొచ్చు. మార్నింగ్ పిల్లలకి ఇచ్చినా సరే చాలా హెల్దీ. సో వేస్ట్ చేయకుండా వాటిని ఎలా వాడాలి అనేది మనకి తప్ప ఇంకెవరికి బాగా తెలుసు. ఇది మొత్తం వడగట్టే లోపు నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. సో ఉలవచారుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలి. టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది, అలానే లాంగ్ స్టే కూడా ఉంటుంది. సో ఆయిల్ వేడెక్కిపోయింది. కొన్ని మెంతులు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని స్మాష్ చేసి వేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు, సో ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేగింది చూడండి. ఇందులో తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఉల్లిపాయలు వేసిన వెంబటే ఉప్పు కూడా వేసేసుకోవాలి. సో ఇది మగ్గేలోపు మూత పెట్టేసుకుందాం. అంతలోపు ఇక్కడ ఏదైతే చింతపండు రసం ఉందో ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, బెల్లం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు ఉండలుగా ఉండకుండా ప్రాపర్గా కలిపేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి చింతపండు పులుసులో ఏవైతే కలిపి పెట్టుకున్నానో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి
ఒకసారి కలిపి ఈ ఉలవల వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్గా అలానే సూప్ లాగా కూడా మార్నింగ్ చేసుకొని తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దీన్ని బాగా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చిక్కగా కావాలి. దానికోసం ఒక 15 to 20 minutes మనం దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. చెప్పాను కదా, చిన్న ఉల్లిపాయల ఉలవ చారు మగ్గించడానికి పెట్టాం కదా, కొంచెం చిక్కగా కాగానే దీన్ని స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మనము పనస పొట్టు పట్నం పులావ్ని రెడీ చేసుకుందాం. పనస పొట్టు పట్నం పులావ్ వడ్డించుకోవడానికి నేనైతే ప్లేట్ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు సో దీన్ని వడ్డించుకోవాలి కదా ప్లేట్లో. ఇప్పుడు పనస పొట్టు పట్నం పకోడీని ఈ పలావ్ పైన పెట్టేసుకుందాం. ఒక్కొక్క ముద్దలో ఈ పనస పొట్టు పట్నం పకోడీ అలానే పులావ్ తింటూ ఉంటే ఆహా ఏమైనా టేస్ట్ ఉంటుందా. మరి వైరల్ వంటలక్క చేసే వంటలన్నీ వైరల్గానే ఉంటాయి. మీరు వైరల్ చేయాలి కూడా. ఎక్కడైనా తిన్నారా ఇలాంటి పలావ్? తినలేదు కదా. సో అందుకనే మీరు వైరల్ చేసి మీ పక్కింటి వాళ్ళకి ఎదుంటి వాళ్ళకి అందరికీ చెప్పండి. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. పనస పొట్టు పట్నం పులావ్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ చిన్న ఉల్లిపాయల ఉలవచారు. మరి దాన్ని కూడా వడ్డించేసుకుందామా? మీ అందరికీ తెలిసిందే కదా, వడ్డించుకునేటప్పుడు నేనేమీ మాట్లాడను. లాలాజలం వస్తుందక్క, ఏం చెయ్యాలి? దీనిపైన వెన్నపూస వేసుకోవాలి. వేడి వేడి చిన్న ఉల్లిపాయల ఉలవచారు రెడీ. మరి 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయి. గుర్తుందా ప్రాసెస్ ఏంటో? పర్లేదు వదినా, నేనున్నాక ఎందుకు ఫికర్, మే హూనా. మళ్ళొకసారి ప్రాసెస్ చెప్పేస్తా, వినేసేయండి. పనస పొట్టు పట్నం పులావ్. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా వేయించి నీళ్లు పోసి ఉప్పు వేసి నీళ్ళని ఎసరు రానివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని ఎసరులో వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు బౌల్లో పనస పొట్టు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, కరివేపాకు, బియ్యం పిండి, శనగపిండి, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసి ఒక్కసారి కలిపి కొద్దిగా నీళ్లు చల్లి ముద్ద చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసి వేడి నూనెలో వేయించుకొని పనస పొట్టు పకోడీ చేసుకోవాలి. చివరిగా వడ్డించడానికి ఒక ప్లేట్ లో పులావ్ పెట్టి చేసుకున్న పనస పొట్టు పకోడీ ఉండలు పెట్టి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే పనస పొట్టు పట్నం పులావ్ రెడీ. చిన్న ఉల్లిపాయల ఉలవచారు. ముందుగా నానపెట్టి ఉడికించుకున్న ఉలవల్ని స్ట్రెయిన్ చేసి నీళ్లు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి వేసి కలిపి వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి కలిపి మగ్గించాలి. ఇప్పుడు చింతపండు రసంలో పసుపు, కారం, ధనియాల పొడి, బెల్లం వేసి బాగా కలిపి మగ్గుతున్న ఉల్లిపాయల మిశ్రమంలో వేసి ఉలవల నీళ్లు కూడా పోసి 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైనుండి వెన్న పూస వేసుకుంటే చిన్న ఉల్లిపాయల ఉలవచారు అద్దిరిపోతుంది. పనస పొట్టు పట్నం పులావ్ అలానే చిన్న ఉల్లిపాయల ఉలవచారు. ఇంకా లేట్ చేయకుండా తినేద్దామా? పావని డిస్కౌంట్లో ఇంకెన్ని చీరలు కొన్నదో? చెప్పవే పావని. అవునా? ఏంటి చీర కొనడం అయ్యింది, ఉతకడం అయ్యింది, చినగడం కూడా అయ్యిందా? పోనీ వెళ్ళి రిటర్న్ చేయకపోయావా? ఏంటేంటి డిస్కౌంట్ సేల్లో ఉన్న చీరలు రిటర్న్ తీసుకోరా? అయ్యో పాపం,
ఏం చేస్తావులే, కిచెన్లో క్లీనింగ్ క్లాత్ కింద వాడేసాయి, చాలా రిచ్గా ఉంటుంది. సరే అలానే అవుతుంది మరి, నాకు చెప్పకుండా ఒక్కతే వెళ్ళిపోయింది డిస్కౌంట్ సేల్ అని. పాపం అలా చీర తీసుకుందంట, ఇలా ఉతికి ఆరేసిందంట, చినిగిపోయిందంట. అందుకే ఈ డిస్కౌంట్ సేల్లో ఉన్న బట్టలు నేను అస్సలు కొనను. అయినా మీ అందరికీ తెలుసు కదా, డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్లు నాతోని కావని. సరే, ఏ మాటకా మాట, ఏంటో తినాలనిపిస్తుంది, కానీ పావని చెప్పిన మాటకి నా కడుపు నిండిపోయింది. ఇంకో వైరల్ వంటతోని మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వైరల్ వంటలక్క.